మీకు టాన్సిల్స్ ప్రాబ్లమ్ ఉందా? మీరు కన్సల్ట్ అయిన డాక్టర్ టాన్సిలెక్టమీ సర్జరీ అడ్వైస్ చేశారా? హాయ్! అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ప్రతిమ, సీనియర్ ఈఎన్టీ సర్జన్, తిరుపతి. నేను ఇవాళ మీకు టాన్సిల్స్ అంటే ఏంటి? అవి ఎందుకు తరచుగా ఇన్ఫెక్ట్ అవుతాయి? వాటికి మెడికల్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏమన్నా ఉందా? లేదా ఓన్లీ సర్జరీ ఒకటే ట్రీట్మెంటా? ఇవన్నీ విషయాలు తెలియజేస్తాను డీటెయిల్‌గా. ముందుగా టాన్సిల్స్ అంటే ఏంటి? టాన్సిల్స్ అంటే స్మాల్ లింఫాటిక్ టిష్యూ. అవి మనకి నోటి లోపల కొండ నాలుకకు అటు ఇటు 2 ఉంటాయి. ఇవి మనకి ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అని చెప్పొచ్చు. అంటే మనం పీల్చే గాలిలో, తినే తిండిలో ఏవైనా జెర్మ్స్ చేరి అవి మనకి ఇన్ఫెక్షన్ కలుగజేసే వాటిలో ఉంటే, ఇవి మన ఆ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడడానికి హెల్ప్ చేస్తాయి. ఎస్పెషల్లీ ఇవి చైల్డ్‌హుడ్‌లో చాలా యాక్టివ్‌గా పనిచేస్తాయి. అయితే ఈ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది? అంటే మనం ఆల్రెడీ ఎవరికైనా టాన్సిల్ ఇన్ఫెక్షన్ ఉన్నా, లేదా వేరే ఏదైనా సోర్ థ్రోట్, కోల్డ్ ఇన్ఫెక్షన్ ఉండే వాళ్ళ ఎక్స్‌పోజ్ అయినప్పుడు ఆ జెర్మ్స్ అనేవి మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు, ఈ టాన్సిల్స్ అనేవి ఫస్ట్ నోట్లోనే ఉంటాయి కాబట్టి ఇవి ఫస్ట్ ఇన్ఫెక్ట్ అవుతాయి. అదే కాకుండా ఇంక కొందరు ఎక్కువగా ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ తీసుకునే వాళ్ళలో ఈ కోల్డ్ అనేది కూడా వెంటనే ఇన్ఫెక్షన్ వచ్చేదానికి ఇంకొంచెం హెల్ప్ చేస్తుంది. ఇది కాకుండా ఇంగ ఈ వీకర్ ఇమ్యూనిటీ ఉండేవాళ్ళు అంటే ఎస్పెషల్లీ చిల్డ్రన్‌లో వాళ్ళకి ఆల్రెడీ ఇమ్యూనిటీ వీక్‌గా ఉంటుంది. అండ్ దెన్ వాళ్ళు ఇప్పుడిప్పుడే అన్ని రకాల ఫుడ్స్‌కి, ఎయిర్‌వేకి, ఇంగ స్కూల్స్‌లో గానీ, అదర్ ఆడుకునే ప్లేసెస్‌లో కూడా ఆహ్, ఎవరైనా ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉండే వాళ్ళకి ఎక్స్‌పోజ్ అయినప్పుడు వెంటనే వాళ్ళకి ఇన్ఫెక్షన్ అనేది రావడం జరుగుతుంది. సో, టాన్సిల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు లక్షణాలు అలా ఉంటాయి. టాన్సిల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు సివియర్‌గా గొంతు నొప్పి రావడం, లేదా గొంతులో ఆ టాన్సిల్స్ అనే గెడ్డలు బాగా వాచి వాటిపైన తెల్లటి బుడిపెల్లాగా పస్ లేదా మెంబ్రేన్ లాంటిది కనపడ్డము. గొంతు దగ్గర గడ్డల్లాగా వాచిపోవడము, గొంతు వాయడము, ఫీవర్ రావడము, బాగా వీక్ అయిపోవడం, బాడీ పెయిన్స్ రావడం ఇవి రెగ్యులర్‌గా చూస్తా ఉంటాం. బట్ అన్ని టాన్సిల్ ఇన్ఫెక్షన్స్‌కి సర్జరీ ట్రీట్మెంట్ కాదండి. ఇట్లా టాన్సిలైటిస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చాలా వరకు మీరు డాక్టర్‌ని కన్సల్ట్ అయితే దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అంటే యాంటీబయాటిక్ రాయడము. అంటే బ్యాక్టీరియల్ వల్ల ఇన్ఫెక్షన్ ఉంటే టాన్సిలైటిస్‌కి యాంటీబయాటిక్స్ రాయడం, లేదా వైరల్ ఉంటే సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడము. ఇంగా మీకు కొన్ని ప్రికాషనరీ మెజర్స్ చెప్తారు. అంటే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అవాయిడ్ చేయడము. దగ్గు, తుమ్ము ఎవరికైనా ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఎక్స్‌పోజర్ తగ్గించడం. అంటే మాస్క్ వేసుకోవడం మనం ఎక్కువ ఎక్స్‌పోజర్ ఉన్న ప్లేసెస్‌కెళ్ళినప్పుడు, లేదా తరచూ బ్రష్ చేసుకోవడము, తరచూ గార్గిల్ చేయడం. ఇలాంటి ప్రికాషన్స్ చాలా వరకు టాన్సిల్ ఇన్ఫెక్షన్స్‌ని అవాయిడ్ చేయొచ్చు. మరి టాన్సిలెక్టమీ సర్జరీ ఎప్పుడు అడ్వైస్ చేస్తారు? మీకెప్పుడైనా ఎవరైనా డాక్టర్ టాన్సిలెక్టమీ సర్జరీ అడ్వైస్ చేస్తే ఖచ్చితంగా సెకండ్ ఒపీనియన్ తీసుకోవడంలో తప్పేం లేదు. టాన్సిలెక్టమీ సర్జరీ ఎప్పుడు అడ్వైస్ చేయాలి? టాన్సిలెక్టమీ సర్జరీ అడ్వైస్ చేసేదానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయండి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రోటోకాల్స్. ఎవరికైనా తరచూ టాన్సిలైటిస్ ఇన్ఫెక్షన్ అంటే ఒక సంవత్సరం వ్యవధిలో 6 సార్ల పైగా అంటే 6 ఎపిసోడ్స్ పైగా టాన్సిలైటిస్ ఇన్ఫెక్షన్ వచ్చి దానివల్ల బాగా ఇబ్బంది పడుతూ ఉంటే అప్పుడు వాళ్ళకి టాన్సిలెక్టమీ సర్జరీ అడ్వైస్ చేస్తాము. రెండవది వరుసగా 2 ఏళ్లుగా 5 పైన ఎపిసోడ్స్ అంటే 5 సార్ల కంటే ఎక్కువగా టాన్సిలైటిస్ ఇన్ఫెక్షన్ వచ్చి దానివల్ల ఇబ్బంది పడితే వాళ్ళకి కూడా టాన్సిలెక్టమీ సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాం. ఇంకొకటి మూడో ఆప్షన్ వరుసగా 3 ఏళ్లుగా 3 ఎపిసోడ్‌ల మినిమమ్ వచ్చి ఉంటే వరుసగా 3 ఏళ్లుగా ప్రతి సంవత్సరం మినిమమ్ 3 ఎపిసోడ్‌లు గనక వచ్చుంటే అప్పుడు కూడా డాక్టర్స్ అనేది మీకు టాన్సిలెక్టమీ సర్జరీ అడ్వైస్ చేస్తారు. ఇటువంటి కేసెస్‌లో ఎందుకు టాన్సిలెక్టమీ చేయాలంటే, ఇంకా టాన్సిల్స్ అనేవి డిఫెన్స్ మనకి ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్‌గా యాక్షన్ చేయడం నుంచి, వాటిలోనే క్రిములనేవి క్రానిక్‌గా ఉండిపోయి, అవే తరచూ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్‌గా మారిపోవడం వల్ల, తరచూ ఇబ్బంది పడి, ఇంగా అవి మనకి ఎటువంటి యూజ్ లేకుండా ఇన్ఫెక్షన్‌కే కాజ్ అవుతాయి కాబట్టి టాన్సిలెక్టమీ సర్జరీ అడ్వైస్ చేస్తాం. ఈ టాన్సిలైటిస్ ఇన్ఫెక్షన్ కాకుండా ఇంకా కొన్ని వాటిలలో కూడా టాన్సిలెక్టమీ సర్జరీ అడ్వైస్ చేస్తాం. అందులో మెయిన్‌గా ఏమంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా. ఇది పెద్దవాళ్ళలో చూస్తాం మరియు చిన్నవాళ్ళలో కూడా చూస్తాం. అంటే టాన్సిలైటిస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు టాన్సిల్స్ వాస్తాయి. మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అవి మామూలు సైజ్‌కి వచ్చేస్తాయి. బట్ కొందరిలో అవి తరచూ వాయడం వల్ల పెద్దగా ఉండిపోతాయి. పెద్దగా ఉండిపోయి అన్నం తినడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కొందరు చిన్న పిల్లలు. అదే కాకుండా మరీ ఎక్కువగా వాచిపోయిన వాళ్ళలో ఊపిరితిత్తులో గాలి తీసుకోవడం కూడా ఇబ్బందిగా వాచిపోయి చాలా పెద్దగా ఉంటాయి. అప్పుడు వాళ్ళకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అనే ప్రాబ్లమ్ వస్తుంది. అటువంటి కేసెస్‌లో కూడా మనము టాన్సిలెక్టమీ సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాం. సో,
ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎప్పుడు మనకు టాన్సిలైటిస్‌కి మెడికల్ ట్రీట్మెంట్ అవసరం, ఎప్పుడు సర్జరీ అవసరం అనేది తప్పకుండా అందరూ తెలుసుకోవాలి. థ్యాంక్ యూ.